హాయ్ పిల్లలు, హాయ్ బుజులు, వాట్ ఇస్ అప్? లెనిన్ ప్రెస్ మీట్ అంటున్నారు జనాలు. డూ యు వాంట్ గో ఫర్ లెనిన్? Yeah, I will go tomorrow. బట్ విల్ యూ కమ్ బ్యాక్? దట్స్ ద క్వశ్చన్. Nagarjuna asking director every movie. Will Akhil come back? అందరికీ నమస్కారం. మీ అందరినీ చూస్తుంటే నాకు జస్ట్ ఇందాకే అనుకున్నాను, అసలు ఎవర్రా మీరందరూ? జైన్ భాస్కర్ అటాక్ పాండు. బేసికల్లీ అంతే బ్రో. వీరభద్రుడు సినిమాలో రౌడీలందరికి బ్లాక్ కోట్లేసి లాయర్ చేస్తారు కదా, అట్లాగే వీళ్ళందరికీ మైకులు పెట్టి మీరే జర్నలిస్టులు 6 ఉండేవారు అంతే. మీరు కూడా 6 హీరోలే ఉండేవారు. ఇప్పుడు ఎవరు పెడతాడు హీరో అయిపోతున్నాడు. భయం కూడా ఉండేది కాదు మాట్లాడతాకి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడాలంటే కూడా భీమవరంలో పేకాట కూర్చుంటే అలాగే ఉన్నారు. ఎక్కడ కెమెరా పెడతా. సురేష్ కోనేటి అండ్ జుచి మధ్యలో గ్యాప్ సీట్, అసలు ఎవరు కూర్చోలేరు అక్కడ. విజ్ఞాన్ జాన్ కామెంటెడ్ మూర్తి తాత ఇస్ ఆల్వేస్ విత్ అస్ అని సింబాలిక్ గా ఖాళీగా ఇచ్చారంట. నామకరణం అనేది ఒకసారి జరుగుతుంది, బట్ అఖిల్ గారికి ఫ్యాన్స్ అందరూ నాకు అఖిల్ అని చెప్పి నామకరణం చెయ్యాలి అన్నట్లుగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. దానికి ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? బ్రో, షీ ఇస్ ది సేమ్ పర్సన్ హూ వాస్ ప్రదీప్ రంగనాథన్. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. నాగార్జున షుడ్ హావ్ ఆస్క్డ్ హర్. మీరు జర్నలిస్ట్ మెటీరియల్ కాదు, బట్ మీరు ఇంకా చేస్తున్నారు కదా అని అనాల్సింది. ఓకే, ఇంకో అఖిల్ గారు, ఈ సినిమా అనేది కమర్షియల్ గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఎవరికి తెలుసు బ్రో కమర్షియల్లీ ఎంత చేస్తాదో. భోజనాల బడ్జెట్ రికవర్ అయితే చాలండి. సార్ అంటే వెనకాల ఎవరు లేరు కదా అంటారు. స్నాక్స్ సర్కిల్ ఇస్ బ్యాక్. ఈ సినిమాకి మీరు నాగలేని నన్ను ఎందుకు పెట్టలేదండి? అఖిల్ గారు 10-11 years లోనే మీరు మీ లైఫ్ లో మీ కెరీర్ లో ఎంత చూసారో అంతా చూసేసారు. ఎక్కడ చూసాడండి? హైస్ చూడలేదు, మొత్తం లోదే చూసాడు అంటున్నాడు నాగార్జున. ఏ తండ్రికైనా బిడ్డ బాగుంటే యు ఫీల్ హ్యాపీ. I genuinely want Akhil to get a hit and సినిమా నుంచి రిటైర్ అయిపోతాడు అని నా ఆశ. Because I don't know bro, he looks genuinely unhappy about like promoting the film. ఇప్పుడు బొమ్మరల సినిమాలో సిద్ధార్థ్ లాగే ఉంటాడు, like I'm being forced to do this. He feels very unhappy to act only. అందుకే కనెక్టెడ్ గా ఈ సినిమాలో డైలాగ్ చెప్పించారు అఖిల్ తో, మీకు దండం పెడతారా వదిలేండి రా. సో మనం లాగా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుంది అంటారా? ఎవడన్నా కాదంటాడా బ్రో ఈ క్వశ్చన్ కి? when you know there is only one possible answer for your question, what is the point of asking that question, man? అదే మనంలాగా అవుతుందా అంటే లేదండి, ఇది కేడీలా ఫ్లాప్ లేదండి. However, Akhil గారు Woo, man, my man Juchi. However, Hogwarts, Harry Potter. Reflect to the most exciting team of Lenin and I feel like నాగేంద్ర వర్డ్స్ అన్ని రాసుకుంటా ఉంటారు. However, exciting అన్ని పదాలు ఫామ్ అయిన తర్వాత పక్క రోడ్ క్వశ్చన్ అడుగుతాను, మధ్యలో కూడా నేను హైజాక్ చేస్తాను నేను. and I wish that it is a path breaking film for Akhil. I just want Juchi to break the facade and say దొల్లగొట్టేయాలండి సినిమా. ఒక్కసారి ఐ వాంట్ జూచి టు కమ్ అవుట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ బ్రో. అఖిల్ ఇప్పటి వరకు చేయని కైండ్ ఆఫ్ రగ్డ్ ఆర్గానిక్ రూటెడ్ రఫ్ టఫ్ పక్కన నిశాంత్ ఎగ్ పఫ్. క్వశ్చన్స్ ఆల్ ఫుల్ ఫ్లఫ్. అఖిల్లో మీరు కనిపించారా మీకు? ఇది చెప్పడం కష్టం, ఎలా ఆన్సర్ చేయాలి? ఏ ఫాదర్ కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. తండ్రిగానే అడిగాను, మాట మార్చకు జూచి నువ్వు. హిస్ క్వశ్చన్ వాస్ తనలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? You have seen lot lows and highs of a career as a substantial career. అక్కడ అసలు అరే as a substantial substitute. అసలు అక్కడ ఈయన సబ్బు డబ్బా పెట్టే స్కోప్ ఉందారా? యాజ్ అ సబ్స్టాన్షియల్ కెరియర్ ఏంది బా అక్కడ సింక్ లేకుండా బ్రో. ఐ ఫీల్ లైక్ నాగేంద్ర గారు ఆయనకు మోషన్స్ లేకపోయినా కూడా మోషన్స్ టాబ్లెట్ వేసుకుంటూ ఉండాలి బ్రో, బికాస్ హీ హాస్ వర్బల్ డయేరియా. ఏ టైం ఏ పదం గుర్తొస్తే ఓ నాకు ఇప్పుడు సబ్స్టాన్షియల్ పదం గుర్తొచ్చింది, సో నేను వాడేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఆయనకు డయేరియా వచ్చినప్పుడు కూడా ఎవరైనా అడిగితే బ్రో ఏమైందంటే ఐ గాట్ డయేరియా ఆఫ్ ద డయాస్పోరా ఆఫ్ ద డయాస్పోరా లో డయాగ్రామ్ ఫామ్ అయింది. మై కెరియర్ టు హిస్ కెరియర్ అది చేయకూడదు. అది It is no comparison, sir. It is no comparison, it's compu. It's no comparison. It's a pure feeling that is really murmuring. మర్మర్ కేనా క్యా చాతే ఓ ఏం చెప్పాలనుకుంటున్నా నాకు అర్థమైతలేదు. ప్యూర్ మర్మరింగ్ ఆఫ్ ద Murmuring. అంటే పక్క నుంచి నిశాంత్ ఆ మర్మర్ అలా పెట్టేయండి నెక్స్ట్
Seriously, bro, what the fuck was that? Bro, it's a Juchi master class. You mean murmur class? Murmur class. మర్మర్ క్లాస్. Murmuring. What is murmuring, bro? అరే బాలకృష్ణ గారు అన్నాడు కదా, సంగే మర్మరా. సంగే మర్మరా. ముందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ది ఛాలెంజ్ ఆఫ్ పక్క నుంచి నిశాంత్ రోల్ అంటే వెజ్ రోల్. when you went inside yourself. Went inside. yourself. నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే జోర్సే మీద అసలు చాలా Bore say Akhil films are generally boring, so is that why? What is your first mental challenge or the challenges that you face? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేస్తున్నట్టు ఉన్నాడు. వాట్ ఈస్ యువర్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ యువర్ Challenge you faced. ఫెల్ట్ మెంటలీ? మెంటలీ. I think Your question doesn't make any sense. your question is murmuring. Venki commented, Akhil's biggest mental challenge is facing Juchi in press meet. engine ని ఓవర్ రెవ్ చేస్తాం. రెవా అంటే క్యారెక్టర్ రేవెట్టేస్తారా అండి? Where this character's journey has started and what he's feeling right now, I really feel it. Juchi's favorite song in Akhil movie. Kopanga, Kopanga. By then, it was coming natural. Fantastic. Fantastic. Fucking నిషాంత్ ఫ్యాంటానా ఎక్కడ? అంటే ఇది భాగ్యశ్రీ గారు, భాగ్యశ్రీ గారు, ఏదో పనికొచ్చే క్వశ్చన్ అడిగేసినట్టు వాళ్ళు ఉత్సాహం ఉల్లాసం చూడరా బాబు. అంతా చేసి మళ్ళీ బ్రాడ్ క్వశ్చన్ అడుగుతారు. దే వాంట్ దెమ్ టు లుక్ ఇక్కడ అటు కాదు ఇటు. నేను ఇగో అదే క్వశ్చన్ అడిగాను నేను నేను ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అవే మీ అలాంటి పాత్రలే మేము భాగ్యశ్రీ క్వశ్చన్ లేదు. ఇప్పుడు నాగార్జున దౌర్భాగ్యం ఏంటంటే ఆ రాడ్ క్వశ్చన్ ఇప్పుడు భాగ్యశ్రీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడు. డూ యూ స్టాక్ ద డైరెక్టర్ ఆర్ So I డైరెక్టర్ think స్టాక్ యూ? Bharti, అఖిల్ గివ్ అప్ ఎక్స్ప్రెషన్ చూడు అక్కడ. గివ్ అప్ అయిపోయింది. I think Bharti is very హీస్ బేసికలీ కాంటెంప్లేటింగ్ అసలు నేను సినిమాల్లోకి ఎందుకు వచ్చాను, క్రికెట్ ఆడుకుంటే అయిపోయేదానికి. వశిష్ఠ్ కామెంటెడ్ మీన్వైల్ అఖిల్, వై డోంట్ గుడ్ ఫిల్మ్స్ ఫాలో మీ? Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? దానికి ఏం చెప్తారు ఆన్సర్? క్వశ్చన్ కూడా ఇస్ నాట్ మేకింగ్ సెన్స్. I think sir Pratikatha decides who's going to be the character who ఆమె పక్కా ప్రిపేర్ అయింది. మన చైన్ భాస్కర్ అటాక్ పాండు భాషలో ఎవడో రాడ్ క్వశ్చన్ అడుగుతాడు. Thank you Rajesh garu. చాలా డీసెంట్ గా అడిగారు. అండ్ ది ఐరనీ డీసెంట్ గా అడిగారు అన్న నెక్స్ట్ సెకండ్ సురేష్ గా అరే మా మీద ఇట్లా చెడ్డ పేరు వేయకండి, డీసెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాం మేము అని. ఇప్పుడు నేను చూపిస్తాం అసలు రూపం. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్ లో వేసిన సెట్ లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల గారు కానీ అక్కడ దగ్గర చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అంటే నా డౌట్ ఏంటంటే క్వశ్చన్ ప్రిపేర్ అవుతారా ఆర్ మనం మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం, అది ఏదో పాయింట్ లో క్వశ్చన్ మార్క్ పెడదాం ఏదో పాయింట్ లో. ఒక ఆర్టిస్ట్ గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? కాదు, వాట్ ఆర్ దీస్ క్వశ్చన్స్ బ్రో? ఒక ఆర్టిస్ట్ గా ఏం చెప్తారు, ఒక ఫాదర్ గా ఏం చెప్తారు? ఎన్కన్వెన్షన్ కూలిపోయిన ఓనర్ గా చెప్పండి. ఇప్పుడు ఎన్నడిగినా ఈ విల్ సే ఇస్ ద బెస్ట్, బాగా చేశాడు. అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్క్ సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. సార్ చెప్తా సార్. క్వశ్చన్ ఏంటంటే అమల గారు హస్బెండ్ గా మీరు అఖిల్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? అప్పుడు తెలిసి తెలియని వయసులో తన చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. బ్రో ఎవరైనా ఆన్సర్ చెప్తే జర్నలిస్టులు పేషెంట్ వింటారు బ్రో. జర్నలిస్టులు క్వశ్చన్ అడుగుతుంటే మనం పేషెంట్ వినాలి. అదో మనం పేషెంట్ అవుతాం. somebody commented 10 mark answer 10 mark question. రేపు భాగ్యశ్రీ కూడా మీతో చేయాలని ఉంటుంది. స్టార్ట్ చేశాడు, ఒరిజినాలిటీ వస్తుంది. సమ్ టైమ్స్ లైక్ ఐ ఫీల్ లైక్ నార్త్ వాళ్ళని తెచ్చేదే సో ప్రెస్ మీట్ లో వీళ్ళు అడిగే క్వశ్చన్లు అర్థం కావు వీళ్ళకి అనే ఒక కారణంతో తెస్తారు ఎవరు నార్త్ హీరోయిన్ని. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతారు. ఏందయ్యా క్వశ్చన్ అంట. బై మిస్టేక్ అంటే ఒక మంచి క్వశ్చన్ అడగచ్చు కదా బ్రో సురేష్ కొండేటి. బై మిస్టేక్ అదేలే, ఆయన అడుగుతారు అనుకోవడం మన మిస్టేక్, అది వేరే విషయం. ఎన్టీఆర్ గారు చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి? ఎన్టీఆర్ ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నాడు? టొమాటో చట్నీ వేసుకున్నాడా, కొబ్బరి చట్నీ వేసుకున్నాడా? ఈ సినిమా చూసాక లెనిన్ కాదు స్టాలిన్ అని పెట్టమన్నాడు.
ఏ స్టాలిన్ మా వాళ్ళ సినిమా ప్లీజ్. ఓకే పుతిన్. యా దట్స్ వాట్ ద డైరెక్టర్ ఆల్సో సెడ్, పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్. ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్ గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏంటి బాయ్? బేసిక్ మీ మొహానికి చాక్లెట్ రాసుకున్నారా? చాక్లెట్ బీట్ మీ మొహం వేసి రుద్దారా? మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 మినిట్లోనే మేము ఏం చెప్తున్నాం అనేది చూడగానే సార్ ఎక్కువ ఇచ్చేయకండి. గంట సేపట్లో ఫస్ట్ నాగార్జున గారు వాయిస్ ఓవర్ చెప్పారు. చెప్తూ చివరిలో ఆయన అన్ని పాత్రలు కూడా రంగులు మార్చడం మొదలెట్టారు. అంటే నా అనుకున్న వాళ్ళందరూ ఆయన వెన్నుపోటు పొడిచారా ఏంటి? ఓ పని చేస్తావు బాయ్, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ నీకు పంపిస్తాను, చదివేసేసుకున్నా. ఇంకా సినిమా ఓకే, ఇంకెందుకు సినిమా చూడటం? మా పార్ట్నర్ వచ్చారు. Q&Aకి పెద్ద హీరో దొరికారు మీకు చాలా రోజులతో అవుతా. అది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఫీస్ట్ ఫర్ ద మీడియా. ఫీస్టా ఎక్కడ? నిశాంత్ గారు we are sorry, we love you, I watch all your we like your eating skills. Like if someone does something so well, he ate bro అంటారు కదా, you take it quite literally and we love that. మాస్ ఆడియన్స్ హుక్ అవడానికి ఈ సినిమాకి మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ముందు అఖిల్ తెల్లగా కనిపించట్లేదు స్క్రీన్ మీద, అదే చాలు మాస్ ఆడియన్స్ ఇవ్వాలి. ఐ మీన్ వాళ్ళకి ఇదే కరెక్ట్ బ్రో, వాళ్ళు అడిగే క్వశ్చన్ లకి ఇదే కరెక్ట్. Nagvamshi is fucking around at this point bro. వీళ్ళు ఎట్లాగా they don't take this question seriously. అఖిల్ తాలూకా ప్రొఫెషనల్ కెరీర్కి ఈ సినిమా ఎంత ప్లస్ అవుతుందంటే హౌ కెన్ యూ ఫోర్కాస్ట్ ఇట్ అండి? Forecast Basically అండి forecast. There are forecasts actually. ఏదో సింపుల్ పదం వాడదాం కానీ ఈ పదం ఇందాక వాడేసాను. సరే ఇందాక ఈటీవీలో వెదర్ ఫోర్కాస్ట్ అన్నాను, ఆ పదం వేసేద్దాం. కాలర్ అయితే క్వశ్చన్ అవుతుందా? ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. కాలర్ బ్రో స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ PTSD. ఆయన అప్పటి నుంచి కాలర్ షర్ట్లు వేసుకోవడం మానేశాడు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎలా ఎంత ఈజీతో చేయాలి యాక్చువల్గా? నా పెళ్లి కూడా నేను పంచి వేసుకున్నాను బ్రో. నెక్స్ట్ ఇంకో పాయింట్ లో మీరు చాలా కష్టపడి క్యారవాన్ నుంచి దిగి సెట్ మీదకి వచ్చారు, ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్ అని అడుగుతారేమో బ్రో. వెన్ యు ఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ యు విల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్నమాట. బట్ ఈ ప్రెస్ మీట్ తర్వాత నాకు నిజంగా చెప్పాలనిపిస్తుంది కిందకు వస్తున్నాను మిమ్మల్ని కొడుతున్నాను అని. బట్ లైక్ ఆన్ అ సీరియస్ నోట్, నో హేట్ టు ఎనీ ఆఫ్ ద జర్నలిస్ట్. నాకు యాక్చువల్లీ నిశాంత్ గారు కొన్ని ఐ లైక్ ద వే హీ గెట్స్ ఇన్ టు ద డీప్ ఎండ్ ఆఫ్ సమ్ టాపిక్స్ అండ్ ఆస్క్స్ క్వశ్చన్స్. బ్రో నిశాంత్ గారు వన్స్ హీ గాట్ లైక్ ఫైట్ మెన్ ఉంటారు కదా, దాంట్లో ఒక గుంపులో మనిషి తెచ్చి హీ డిడ్ లైక్ అన్ ఇంటర్వ్యూ, లైక్ మీ లైఫ్ ఎట్లా ఉంటది, ఆయనకు అవసరం లేదు బట్ హీ స్టిల్ డిడ్ ఇట్. సో మచ్ లవ్ టు యు నిశాంత్ గారు. ఓకే లైవ్ చాట్ అందరూ రేపు లెనిన్ షర్ట్లు వేసుకొని లెనిన్ సినిమాకి వెళ్ళండి అండ్ వచ్చి కొట్టండి అఖిల్ బాబుని, చప్పట్లు కొట్టండి, జోహార్లు కొట్టండి. ల్యాబ్ బ్రోది, గుట్లే గారిది ఇన్స్టాగ్రామ్స్ అండ్ యూట్యూబ్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, గో ఫాలో దెమ్ ఆఫ్. దట్స్ ఇట్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.